Praise the Lord. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనం. Psalms 121 and verse 4. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. Behold, he that keepeth Israel shall neither slumber nor sleep. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారండి. మరి దేవుని యొక్క నామమును గణపరచాలి, స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. అప్పుడే మనము గొప్ప సమాధానంతో ఉంటాం. మన జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. మంచిది పిల్లరా, మనందరికీ ఇష్టమైనటువంటి భాగంలో 121వ కీర్తన దావీదు యొక్క అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తను ప్రతినిత్యము కూడా ఎక్కడ చూసేవాడు అంటే పైకి చూసేవాడు, దేని మీద ఆధారపడేవాడు, దేవుని యొక్క బలం మీద ఆధారపడేవాడు, దేవుని చిత్తంకు లోబడేవాడు. ఈ విధంగా చూస్తే తన జీవితంలో ఎప్పుడు కూడా అపజయం చూడలేదు. అంటే కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. ఎన్ని రకములుగా తను శ్రమపడినా తను ఎవరి మీద తన యొక్క బలం అంటే కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు దేవుడు అంటే సజీవమైన దేవుని మీద తను ఆధారపడ్డాడు. చూడండి, మనం ఎప్పుడైనా చీకట్లో కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు భయం వేస్తుంటుంది. ప్రక్కన ఎవరైనా ఉన్నప్పుడు ఏం చేస్తామండి, వారితో మాట్లాడుతూ ఉంటాం. ఆ మాట్లాడుతున్నప్పుడు మనకు బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే వారు కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు. పిల్లరా, ఇలాంటి అనుబంధము, ఇలాంటి రిలేషన్షిప్స్, సహవాసము దేవునితో మనకున్నప్పుడు చీకట్లో వెళ్ళినా, తుఫాన్లు వచ్చినా, అన్ని పరిస్థితులు కూడా కునుకడు నిద్రపోడు. అలాంటి గొప్ప దేవుని మీద మన కళ్ళు ఉంటాయి కాబట్టి భయపడము, కళ్ళు చెందము, దిగులు పడము, కానీ ధైర్యముగా సాగిపోతాం. పిల్లరా, అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారమే ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడు ఆ గొప్ప సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కునుకక నిద్రపోక మమ్మల్ని ఎప్పుడు కాపాడే దేవా, పరిశుద్ధమైన దేవా, సజీవమైన దేవా, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవా, మాట తప్పని దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు నాయన. తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకవు నిద్రపోవు నాయన. విశ్వాసం ద్వారా ఈ గొప్ప స్వాస్యాన్ని మేము పొందుకున్నాం. ప్రభా, మీరు మమ్మల్ని నిత్యము కాపాడి భద్రపరిచి సంరక్షించే దేవుడు కాబట్టి మా యొక్క కన్నులు మీ వైపు ఉన్నట్లయితే, మీ వైపు చూసినట్లయితే, మీ అందు విశ్వాసం ఉంచినట్లయితే మమ్మల్ని నడిపిస్తారు, నిత్య మార్గం నడిపిస్తారు, సహాయం చేస్తారు, భద్రపరుస్తారు, ధైర్యం ఇస్తారు, ప్రభా, నిరీక్షణ ఇస్తారు. ఇలాంటి గొప్ప కృపతో మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచిన ఆయన. మా పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు కాబట్టి వారి యొక్క అవసరత యేసు ప్రభు వారి యొక్క నామమును బట్టి తీర్చబడునుగాక. సహాయం చేయమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 121 and verse 4 is a powerful reminder of God's constant care and vigilance over His people. Unlike human guardians who may become tired or distracted, God is always attentive, watching over His children without interruption. His protection, guidance, and presence are continuous and dependable. Amen.